గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. మీరు మెడ నొప్పితో బాధపడుతున్నారా? నడుము నొప్పి మీ డైలీ రొటీన్ అడ్డుపడుతోందా? ఎన్ని మందులు వేసుకున్నా నడుము నొప్పి తగ్గటం లేదా? స్పైన్ సర్జరీలు లేకుండా మీ వెన్ను నొప్పిని తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? స్పాండిలోసిస్, సయాటికా, నడుము నొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పి, L4, L5 సమస్యలకు సర్జరీ లేకుండా ఆయుర్వేద పరిష్కారం వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్. డాక్టర్ వర్ధన్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 అండ్ 716. హలో డాక్టర్. హలో అండి. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. థ్యాంక్ యూ సార్, ముందుగా చెప్పండి, అసలు మెడ నొప్పి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? ఒక చిన్న కొటేషన్తో స్టార్ట్ చేస్తానండి. స్పైన్ ఇస్ ద ట్రీ ఆఫ్ లైఫ్, రెస్పెక్ట్ ఇట్ అంటారు. అంటే వెన్ను ఒక జీవ వృక్షం లాంటిది, దాన్ని గౌరవించండి అని దీని అర్థం. అసలు వెన్నును ఎందుకు గౌరవించాలి అని మనం పాయింట్లోకి వెళ్ళినట్లయితే, స్పైన్కి కొన్ని విశిష్టమైనటువంటి కర్మలు ఉన్నాయి, విశిష్టత ఉంది. దాంట్లో ఏంటంటే స్పైన్ ఒక ఫౌండేషన్ లాంటిది, మన శరీరానికి ఒక ఫౌండేషన్ లాంటిది. నెంబర్ 2, స్పైన్ మన బ్రెయిన్కి, బాడీకి కనెక్ట్ చేసేటువంటి ఒక బ్రిడ్జ్ లాంటిది. అంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్కి రెండిటిని అనుసంధానం చేసేటువంటిది ఈ స్పైన్. మూడోది, స్పైన్ మన స్ట్రెంగ్త్, స్టెబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, మన మజిల్ స్ట్రెంగ్త్ని అండ్ మూమెంట్ని, స్పైనల్ కార్డ్కి ప్రొటెక్షన్ని కూడా ఇచ్చేటువంటిది ఈ స్పైన్. సో ఇలాంటి స్పైన్ని మనం కాపాడుకోగలిగితే మనకు అసలు వ్యాధులే రావు. సో దీన్ని కాపాడుకోవాలి అని అంటే ఫస్ట్ దాన్ని గౌరవించాలి. ఎలా గౌరవిస్తాము అనేది క్వశ్చన్లోకి వచ్చినట్లయితే, దానికి పొద్దున్నే లేచి మినిమం ఎక్సర్సైజ్ చేయడము, కరెక్ట్ అయినటువంటి పోషకాలతో కూడుకున్నటువంటి ఆహారాలు తీసుకోవడము, ఇవన్నీ చేస్తే స్పైన్ని గౌరవించినట్లయితుంది. లేదు మనం కరెక్ట్ అయినటువంటి పోస్చర్లో కూర్చోలేదు, న్యూట్రిషన్ సరిగా పాటించలేదు, ఏమవుతుంది, అన్ని రకాలమైనటువంటి వ్యాధులు కలుగుతూ ఉంటాయి. దాంట్లో మెడ నొప్పి, నడుము నొప్పి, సయాటికా, స్లిప్ డిస్క్, స్పాండిలైటిస్, స్పాండైలోసిస్, స్పాండైలోలిస్థెసిస్, ఇలా 48 రకాల వెన్ను సమస్యలకు మొత్తంగా కూడా దారి తీసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి స్పైన్ ఈజ్ ద ట్రీ ఆఫ్ లైఫ్, రెస్పెక్ట్ ఇట్. ఓకే, వెన్ను నొప్పికి అలాగే నడుము నొప్పికి అంటే పర్టికులర్గా దారి తీసే పరిస్థితులు ఏంటి, ఎలా నివారించాలి? ఒకటండి, అంటే 5 కారణాలు ఉన్నాయి బేసికలీ. నెంబర్ 1 ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటాం. అంటే మనము ఆహారంలో కాల్షియం రిచ్ ఫుడ్, మెగ్నీషియం రిచ్ ఫుడ్ సరిగా తీసుకోలేదు అండ్ మన పోషకాలు సరిగా లేవనుకోండి, ఆటోమేటికలీ బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఆ బోన్ డెన్సిటీ తగ్గిపోతే వాతం అనేది పెరుగుతుంది. వాతం పెరిగితే 42 రకాల లక్షణాలు కనబడతాయి. దాంట్లో నొప్పి, తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. నెంబర్ 2 ఏంటంటే మస్కులార్ వీక్నెస్ అని అంటాం. సో మసిల్స్ ఒకవేళ వీక్ అయిపోయాయి అనుకోండి, అది కూడా వెన్ను నొప్పికి కారణమవుతుంది. దీంట్లో ఏంటంటే మజిల్స్ మన వెనకాల తీసుకుంటే, మన బ్యాక్లో ఉన్న ఏమేమి ఉన్నాయి అనేది మనం ఆలోచిస్తే 120 కండరాలు ఉంటాయి, 210 లిగమెంట్స్ ఉంటాయి, 33 వర్టిబ్రేలు ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి, 31 పెయిర్స్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. ఇవే కాకుండా 100+ ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయి. ప్లస్ ఇంకా ఏంటంటే మన స్పైనల్ కార్డ్ 43 సెంటీమీటర్లు ఉంటుంది ఫీమేల్స్లో, మేల్స్లో 45 సెంటీమీటర్ల పొడుగు స్పైనల్ కార్డ్ ఉంటుంది. సో ఇవన్నిటితో వీటిలలో ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా అది వెన్ను నొప్పికి దారితీస్తూ ఉంటుంది. అది కాస్త మనకి లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్స్, అంటే మజిల్స్ వీక్ అయిపోయిన కొద్దీ లోపల ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా తేడా వస్తుంది. థర్డ్ది ఇన్అడిక్వేట్ హైడ్రేషన్, అంటే నీరు సరిగ్గా తీసుకోకపోతే కూడా వస్తుంది. 4వది మీ వెయిట్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే కూడా వెన్నునొప్పి అధికంగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. 5వది మీ స్ట్రెస్ ఎక్కువగా ఉంటే అది కూడా మీ వెన్నునొప్పికి కారణం అవుతుంది. ఓకే అండి, మెయిన్గా అంటే వెన్ను నొప్పి ఎక్కువగా ఎవరిలో చూడొచ్చు, అలాగే ఎన్ని రకాలు ఉంటాయి సార్, లక్షణాలు కూడా చెప్పండి. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు, చాలా కాంప్లికేటెడ్. అది 3 క్వశ్చన్లు కలిసి ఉన్నాయి, అయినా చెప్తాను. సో దీంట్లో ఏంటంటే వెన్ను నొప్పి యూజువల్గా 10 మందిలో 10 మందికి కనబడుతూ ఉంటుంది. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం లేదా ట్వైస్ ఇన్ ఎ లైఫ్ టైం ప్రతి ఒక్కరికి ఇది వచ్చి పడుతూ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా నిలబడే వాళ్ళకి
ఎక్కువగా కూర్చునే వాళ్ళకి లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ పాటించే వాళ్ళకి, అధికంగా ప్రయాణాలు చేసే వాళ్ళకి ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మేల్స్తో పోలిస్తే ఫీమేల్స్లో కూడా ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. అండ్ ఇది చాలా టైప్స్ ఉన్నాయి. మనం డిస్కస్ చేయాల్సిన ఒక టైప్ గురించి చెప్తాం. స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్, నాన్ స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ అని ఉంటుంది. స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ అంటే కారణాన్ని కనుక్కోగలిగిన కారణాన్ని కనుక్కొని ఈ కారణం వల్లనే బ్యాక్ పెయిన్ వస్తుంది అని తెలుసుకున్న దాన్ని స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ అంటాం. అంటే ఇప్పుడు జరుగుతున్న ఎంఆర్ఐలు, ఎక్స్రేలలో ఏదైతే చేంజెస్ ఉన్నాయి అని తెలుసుకోగలిగిన వాళ్ళకి అది 10% మాత్రమే ఉంటారు. మిగతా 90% నాన్ స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ అంటారు. అంటే మీరు ఎంఆర్ఐలో చేంజెస్ కనబడవు, కానీ స్టిల్ మీకు బ్యాక్ పెయిన్ కనబడుతూ ఉంటుంది. ఎందుకు కనబడుతూ ఉంటుంది అని అంటే నాన్ స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్లో మీకు స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ అయినా నాన్ స్పెసిఫిక్ బ్యాక్ పెయిన్ అయినా పెయిన్కి కారణం వాతం. ఆ వాతము ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐలో కానీ కనబడదు. కాబట్టి సూక్ష్మమైనటువంటి వాతానికి చికిత్స చేసుకోగలిగితే వెన్నునొప్పికి మనము ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. వెన్నునొప్పి కాంప్లికేషన్స్ లేకుండా చేసుకోవచ్చు, సర్జరీల దాకా వెళ్లకుండా చేసుకోవచ్చు. ముఖ్యంగా మా దగ్గర అంటే వర్ధన్ ఆయుర్వేదాలో ఇప్పటికీ 7 లక్షలకు పైగా వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. గ్రేట్ సార్. సో మెయిన్గా L4, L5 సమస్యలు అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తాయి? ఒకటండి, L4, L5 అనేది ఒక వీక్ పాయింట్ నడుములో ఉంటుంది. సో మనం పుట్టుకతో 3 వీక్ పాయింట్లతో పుడతాము. పెరిగే కొద్దీ 2 వీక్ పాయింట్లుగా అది ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉంటుంది. ఒక వీక్ పాయింట్ మెడలో ఉంటుంది, దాన్ని C5, C6 అంటాము. ఆ ప్రదేశాన్ని నడుములోకి వచ్చేసరికి L4, L5 అనే ఒక వీక్ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ వీక్ పాయింట్ అంటే ఏంటంటే మనం ఎక్కువ నిలబడ్డా, ఎక్కువ కూర్చున్నా, ఎక్కువ స్ట్రెస్ అయినా, ఎక్కువ స్ట్రెయిన్ అయినా ఓవరాల్గా ఆ ప్రదేశంలోనే మన పోస్చర్ని బట్టి, మన బిల్టప్ని బట్టి అక్కడ మనకి ప్రెషర్ పడుతుంది అని అర్థం. సో ఆ ప్రెషర్ పడడం వల్ల అంటే ఇప్పుడు సైకిల్ తొక్కినప్పుడు కింద పడడమే కానివ్వండి, ఎక్కువ నిలబడడమే కానివ్వండి, మనం చేసే వృత్తి విద్య వ్యాపారాలే కానివ్వండి, లేదా ప్రయాణాలు ఎక్కువ చేయడమే కానివ్వండి, లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కావడమే కానివ్వండి, ఆ సిచ్యువేషన్స్లో ఈ 2 వీక్ పాయింట్స్ దగ్గర ఎక్కువగా డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ అసలు ఏముంటుంది L4, L5 మధ్యలో అంటే 2 వెన్నుముకలు ఉంటాయి, మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది, పక్కన ఒక నరం ఉంటుంది. ఆ నరాన్ని సయాటిక్ నర్వ్ అంటారు. ఆ నరం కనుక నొక్కుంటే ఆ డిస్క్ లోపలిది గుజ్జు బయటకు వచ్చి నరం మీద ప్రెషర్ పడితే ఆ నరం ఎక్కడి దాకానైతే వెళ్తుందో అక్కడి దాకా తిమ్మిర్లు, పోట్లు, మంటలు అన్నీ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సయాటిక్ నర్వ్ కంప్రెస్ అయిందనుకోండి, తుంటి, తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం తీవ్రమైనటువంటి నొప్పి కలుగుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అదే నరము గజ్జల ప్రాంతంలో నుంచి అంగానికి, అండకోశానికి కూడా ఇస్తాయి. పెనిస్కి, స్క్రోటంకి ఇస్తాయి. ఫీమేల్స్లో వెజైనల్ ఏరియాలో కూడా ఈ నరం వెళ్తుంది. దాన్ని ప్యుడెండల్ నర్వ్ అంటారు. అప్పుడు అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు మేల్స్లో వస్తే, ఫీమేల్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, పెయిన్ఫుల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే డిస్పరోనియా అనే కండిషను, ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఓకే అండి, మీన్ అంటే సయాటికా గురించి చెప్తున్నారు కదంటే కారణాలు ఎందుకు వస్తుంది, లక్షణాలు అందరిలో ఒకేలాగా ఉంటాయా, ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా సార్? ఒకటండి, అంటే సివియారిటీని బట్టి సయాటికా అనేది ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలండి. సయాటికా ఈజ్ నాట్ ఎ డిసీజ్ అట్ ఆల్, ఇట్ ఈస్ జస్ట్ ఎ సిమ్టమ్. సిమ్టమ్ ఏంటి అసలు అని అంటే తొంటిలో జరిగిన కంప్రెషన్ వల్ల, ఆ సయాటిక్ నర్వ్ ఇరిటేషన్ అవ్వడం వల్ల, సయాటిక్ నర్వ్ కంప్రెషన్ అవ్వడం వల్ల ఆ కాలంతా ఎక్కడి దాకానైతే సయాటిక్ నర్వ్ వెళ్తుందో అక్కడి దాకా తీవ్రమైనటువంటి నొప్పి కలిగేదాన్ని సయాటికా అంటారు. సో ఈ సయాటికా లక్షణము 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్లో అన్నిట్లో కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు స్పాండైలోసిస్లో, స్పాండిలైటిస్లో, స్పాండిలోలిస్థెసిస్లో, ఇలా స్పైనల్ ట్యూమర్స్లో, డీజనరేటివ్ డిస్క్ డిసీజ్లో దేన్ని తీసుకున్నా దాంట్లో సయాటికా అనేది లక్షణంగా కనబడవచ్చు. కాకపోతే 4 స్టేజీలుగా ఉంటాయి డిస్క్ ప్రాబ్లమ్స్. మొదటి స్టేజిలో ఓన్లీ నడుములో మాత్రమే నొప్పి వస్తుంది. రెండో స్టేజిలో నడుము నుంచి తొడదాకా నొప్పి ప్రసరం పొందుతూ ఉంటుంది. మొదటి స్టేజిలో మీరు నొప్పి గోళీ అవసరం ఉండదు. రెండో స్టేజిలో నొప్పి గోళీ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూడో స్టేజిలో కాలంతా పాకే సయాటికాకి దారితీస్తుంది. ఆ స్టేజిలో మీరు నొప్పి గోళీ వేసుకున్నా లేదా గాబాపెంటిన్ లాంటి అనస్థెటిక్ డ్రగ్స్ వేసుకున్నా మీకు అంతగా ఇంప్రూవ్మెంట్ కనబడకపోవచ్చు.
4వ స్టేజిలో మీరు దగ్గినా తుమ్మినా పడుకొని పక్కకు తిరగాలని ప్రయత్నం చేసినా అప్పుడు తీవ్రమైనటువంటి షాక్స్ కొడుతూ ఉంటాయి. ఇదంతా కూడా స్టేజీల వారీగా ఉంటుంది. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఎర్లీ 4th స్టేజ్లో కూడా సర్జరీలు లేకుండా ఆయుర్వేద చికిత్సా పద్ధతులతో ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులతో ఇంతకు 7 లక్షల మందికి సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేశాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా నివారించగలిగాం. అంటే డిస్క్ సమస్యలు అని చెప్తున్నారు కదా, అంటే ఇది ఎక్కువగా ఎవరిలో చూడొచ్చు మనము, అలాగే ఇది కంపల్సరిగా వెన్ను నొప్పికి కారణమవుతాయా? ఒకటండి, డిస్కులు అని అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మన యాక్చువల్గా డిస్క్ అంటే ఏంటంటే 2 వెన్నెముకల మధ్యలో ఉండేటువంటి ఒక స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ బయట నుంచి చూస్తే ఒక కెరటినైజ్డ్ స్ట్రక్చర్, అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లోపల నుంచి దాన్ని యాన్యులార్ ఫైబ్రోసిస్ అంటారు. లోపల గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ పల్పోసస్ అంటారు. ఆ డిస్క్ పగిలిపోయినప్పుడు లోపల ఉన్న గుజ్జు బయటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి నరాల మీద ఒత్తిడి పడ్డప్పుడు ఆ నరం ఎక్కడి దాకా వెళ్తుందో అక్కడి దాకా తిమ్మిర్లు, పోట్లు, మంటలు, ఇలా లక్షణాలు, నొప్పి ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కానీ ఇది ఎవరికి వస్తుంది అని అంటే యూజువల్గా ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ, అంటే వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. లేదా ఎక్కువగా కూర్చునే వాళ్ళకి, ఎక్కువగా నిలబడే వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా టీచర్స్కి, ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకి, ఎక్కువగా నైట్ జాబ్స్ చేసే వాళ్ళకి, ఎక్కువగా హౌస్ వైఫ్స్కి, అండ్ బాగా ట్రావెలింగ్ చేసే వాళ్ళకి, వీళ్ళకి నడుము మీద అక్కడ ప్రెషర్ పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలు అన్నీ కూడా దెబ్బతినడం వల్ల ఆ నరానికి వచ్చేటువంటి పైన ఒక మైలిన్ షీత్ అని ఉంటుంది, ఆ మైలిన్ షీత్ ఎండిపోవడం వల్ల ఈ లక్షణాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఒకటి స్పాండిలైటిస్ అనేది వెన్నునొప్పికి కారణమవుతుందా సార్? స్పాండిలైటిస్ అంటే పైనున్న వెన్నుముక, కిందున్న వెన్నుముక మధ్యలో రాపిడి జరిగి అక్కడ ఎక్స్ట్రా కాల్షియం డిపాజిట్స్ అనేవి జరగడం. సో వీటినే మనము బోనీ స్పర్స్ అంటాము, లేదా ఆస్టియోఫైట్స్ అంటాము, లేదా ఆస్టియోఫైట్ కాంప్లెక్సెస్ అంటాము. లేదా ఇదే ఏమవుతుందంటే 2 వెన్నుముకలు కలిసిపోయి ఆ 2 వెన్నుముకలు బోనీ గ్రోత్స్ వచ్చేసి మధ్యలో ఉన్న నరాన్ని నొక్కేస్తూ ఉంటాయి. సేమ్ మళ్ళీ మెడలో ఉన్నటువంటి నరం నొక్కున్నట్లయితే, C5, C6 దగ్గర నరం నొక్కున్నట్లయితే అక్కడి నుంచి పైకి ఒక 26 లక్షణాలు వస్తాయి. దాంట్లో గుండెలో పోటు వచ్చినట్టుగా, నొప్పి వచ్చినట్టుగా ఉంటుంది, అసిడిటీ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, భుజం నొప్పి వస్తుంది, మోచేయి నొప్పి వస్తుంది, 3 వేళ్ళు 2 వేళ్ళు తిమ్మిర్లు వస్తాయి. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలా 26 లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ప్రతాప్ రెడ్డి, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం, నాకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ నడుము కింద నుంచి లాస్ట్ పాదం వరకు దాదాపుగా వీక్లీ 3 times వస్తుంటుంది మేడం. పెయిన్, ఒకే పెయిన్ ఉంటుంది, టాబ్లెట్ వేసుకుని తగ్గలేదు. ఓకే, ఎప్పటి నుంచి అండి? దాదాపు నాకు ఒక 3 years ఉంటుంది సార్. టాబ్లెట్ వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. మరి ఎప్పుడు చెక్ చేయించుకోలేదా? లేదు సార్, అది మామూలుగా వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుందా లేదు. ఈ మధ్య సివియర్ గా వస్తుంది సార్. అది ఎంత మీ ఏజ్? మా ఏజ్ 44 సార్. ఏం పని చేస్తూ ఉంటారు? నేను మామూలు వేరే కాంటాక్ట్ చేస్తుంటాను. జర్నీ అయితే ఎక్కువ ఉంటుంది సార్. ఏమన్నా ఎక్సర్సైజ్ చేస్తారా? లేదు సార్. మరి ఎక్సర్సైజ్ చేయకుండా మనం వెన్నునొప్పిని నివారించడం చాలా కష్టం అవుతుంది కదండి. ఇక్కడ సింపుల్ పాయింట్ అండి, అసలు ప్రాబ్లం ఏంటి అనేది వెతకాలి. ఆయుర్వేదంలో ఎందుకు వెన్నునొప్పికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని అంటే మూల కారణాన్ని వెతికి ఆ మూల కారణాన్ని తీసివేస్తాం కాబట్టి ఆయుర్వేదంలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. దీన్నే నిదాన పరివర్జనమేవ అర్ధ చికిత్సితం అంటారు. అంటే ఏంటంటే మూల కారణాన్ని కనుక్కుంటే సగం ట్రీట్మెంట్ జరిగిపోయినట్టే. మీరు నొప్పి వచ్చినప్పుడే టాబ్లెట్ వేసుకొని ఆ రోజుకి హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటున్నారే కానీ మూలంలో దాని డ్యామేజ్ ఇంకా సివియర్గా అవుతుంది అని అర్థం చేసుకోవట్లేరు. సో ఆ మూల కారణాన్ని ఫస్ట్ కనుక్కొని మీ శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది మీకు అనేది తెలుసుకొని ఆ తగిన ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ యాడ్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ జీవితంలో మీకు వెన్నునొప్పే రాదు కదండి. సో దానికోసము ఫస్ట్ మారాల్సింది మీరు మారాలి. మీరు ఏం మారాలి అని అంటే ఫస్ట్ దానికి కరెక్ట్ అయినటువంటి మూల కారణాన్ని వెతుక్కోవాలి, వెన్నునొప్పిని పూర్తిగా తీసేయాలి అనే మైండ్ సెట్కి రావాలి. ఆ మైండ్ సెట్కి రావాలి అని అంటే ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబరు. అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీ వ్యాధిని బట్టి, మీ వ్యాధి తీవ్రతను బట్టి
ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి చేస్తే డెఫినెట్గా సక్సెస్ఫుల్గా కూడా అవుతాయి. సో మెయిన్గా అంటే క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటి, అలాగే దీని ఉపద్రవాలు ఎలా ఉంటాయి సార్? బ్యాక్ పెయిన్లో ఇంతకుముందు చెప్పినట్టు చాలా రకాలు ఉన్నాయండి. దాంట్లో ఒకటి మన టైం పీరియడ్, అంటే ఎంతకాలం నుంచి మనం బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నాము అనేది ఒక క్లాసిఫికేషన్ ఉంది. దాన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్, సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం. అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటంటే ఒక నెల నుంచి మాత్రమే మనకి వెన్నునొప్పి ఉండి ఆ వెన్నునొప్పి తగ్గకపోతే దాన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. ఒక నెల నుండి 3 నెలల దాకా మనకి ఏదైతే బ్యాక్ పెయిన్ సతాయిస్తూ ఉంటుందో దాన్ని సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. 3 నెలల నుంచి 6 నెలల దాకా మనల్ని బాధ పెట్టేటువంటి బ్యాక్ పెయిన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటాం. 6 నెలల నుంచి దాటిన తర్వాత మనకి చాలా కాలంగా బ్యాక్ పెయిన్ మనల్ని సతాయిస్తుంది అని అంటే దాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అని కూడా అంటూ ఉంటాం. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే అక్యూట్లో కానీ సబ్ అక్యూట్లో కానీ క్రానిక్ బ్యాక్ పెయిన్లో కానీ ఓన్లీ లోకలైజ్డ్ పెయినే ఉంటుంది. అంటే ఓన్లీ స్పైన్కి మాత్రమే అది ఆధారపడి అక్కడే మనకి వెన్నులో నొప్పి కనబడుతూ ఉంటుంది. కానీ క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్లో క్రానిక్ బ్యాక్ పెయిన్ కాంప్లికేషన్స్లో ఎలా ఉంటుందంటే బియాండ్ ద స్పైన్ మనకి నొప్పులు, తిమ్మిర్లు, పోట్లు అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ బ్యాక్ పెయిన్ ఉంది, వాళ్ళకి మైగ్రేన్ కండిషన్ చాలా మాటికి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అదే ఒక్కసారి వాళ్ళకి నడుము నొప్పి ఉంది, ఎట్ ద సేమ్ టైం మెడ నొప్పి కూడా వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. సో ఇలా ఒకదానికొకటి యాడ్ అయిపోతూ ఉంటాయి. ఇలా సెక్షువల్ ప్రాబ్లమ్స్ యాడ్ అవుతాయి, అండ్ నెక్ పెయిన్ యాడ్ అవుతుంది, మైగ్రేన్ లాంటి కండిషన్స్ యాడ్ అవుతాయి. ఇలా మనకు సిమ్టమ్స్ లాగా కనబడేవన్నీ కూడా అన్ని వ్యాధుల్లాగా, ఆ వ్యాధుల సమూహంలాగా కూడా ఏర్పడుతూ ఉంటుంది. అందుకే దీన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అన్నాం. సిండ్రోమ్ అంటే ఏంటంటే వ్యాధుల యొక్క సమూహము. అలా బ్యాక్ పెయిన్ సిండ్రోమ్గా మారిపోతే మీరు నడిచే పరిస్థితి ఉన్నప్పుడు, కదిలే పరిస్థితి ఉన్నప్పుడు, కదల్లేని పరిస్థితి, మంచానికి కట్టివేసే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా స్పాండిలోలిస్థెసిస్ గురించి వివరించండి. స్పాండిలోలిస్థెసిస్ అంటే లిటరల్గా వెన్నుముక పక్కకు జరగడం. ఓకే, ఈ టాపిక్ గురించి మాట్లాడదాం సార్. కాలర్ కూడా లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. మేడం నమస్తే మేడం. సార్ నమస్కారం అండి. సార్ నా భార్యకి అదే బ్యాక్ పెయిన్ సార్. అది ఓకే, వచ్చినప్పుడు ఈ కాలు రైట్ సైడ్ జోమ్ వస్తుంది. ఓకే, ఈ నడుము పైన నొప్పి వస్తుంది. ఓకే, మేము వరంగల్ కి ఆయన ఎవరో పాములపర్తి రామారావు దగ్గర వచ్చినాం సార్. ఏదో ఇట్లా ప్రెస్సింగ్ అంటే అది చేసినప్పుడు కొంచెం అదేదో ఆయుర్వేద మాత్రలు ఇచ్చినారు ఆయన. ఓకే, అర్చన హాస్పిటల్ అని వరంగల్ సార్. తెలుసండి, చెప్పండి. దానికి ట్రీట్మెంట్ అన్నాం సార్. అయినా కూడా కొంచెం అట్లే ఉంది అది పరిస్థితి. ఒకటండి, ఇక్కడ మనము ఇంతకుముందు కూడా చెప్పాను, మూల కారణంలోకి వెళ్ళి మూలాన్ని తీసివేస్తే కానీ వెన్నునొప్పి పోదండి. స్ట్రెచ్చింగో స్ట్రెంథనింగో చేసుకుంటే ఆ పూటకి తగ్గుతుందే కానీ, కైరోప్రాక్టిక్ లాంటి ట్రీట్మెంట్స్ చేసుకుంటే ఆ పూటకి తగ్గుతుంది కానీ, అండ్ ఫిజియోథెరపీ లాంటివి చేసుకుంటే అప్పటి వరకే తాత్కాలిక ఉపశమనం దొరుకుతుంది. కానీ మూల కారణానికి వెళ్ళి దాన్ని వాతాన్ని తగ్గించుకునేటువంటి పరిస్థితిని తీసుకొస్తే కానీ ప్రాబ్లం తగ్గదు. చెప్పినట్టుగా కండరాల వ్యవస్థలో తేడా ఉంటుంది, నరాల వ్యవస్థలో తేడా ఉంటుంది, స్కెలిటల్ సిస్టమ్ అంటే భూమికల వ్యవస్థలో తేడా ఉంటుంది, సర్క్యులేటరీ సిస్టంలో తేడా ఉంటుంది. ఎక్కడ తేడా ఉంది అనేది గమనించి దానికి తగ్గట్టుగా మీ శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అప్పుడే మనము లక్షణంగా కనబడినటువంటి వెన్నునొప్పిని వ్యాధి దాకా వెళ్లకుండా చేయొచ్చు. వ్యాధిలాగా కనబడేటువంటి వెన్నునొప్పిని వ్యాధి యొక్క కాంప్లికేషన్స్ లేకుండా చేసుకోవచ్చు. లేదా సర్జరీ అని చెప్పబడినటువంటి వెన్నునొప్పిని సర్జరీ లేకుండా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా మీ వెన్నునొప్పికి సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సార్. స్పాండిలోలిస్థెసిస్ గురించి చెప్పండి. లిటరల్గా అది పక్కకు జరగడం అండి. దాంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. 25% కనుక వస్తే దాన్ని ఫస్ట్ స్టేజ్ అంటారు. 25 to 50% పక్కకు జరిగితే దాన్ని సెకండ్ స్టేజ్ అంటారు. 50 to 75% జరిగితే దాన్ని థర్డ్ స్టేజ్ అంటారు. 75% కన్నా ఎక్కువ జరిగితే అది 4th స్టేజ్ అంటారు. ఇక్కడ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ఎర్లీ థర్డ్ స్టేజ్లో కూడా స్పాండిలోలిస్థెసిస్కి ట్రీట్మెంట్స్ చేసాము. అండ్
ఎప్పుడు సర్జరీ చేయించుకోవాలి అనేది ఒక క్వశ్చన్ ఉంటుందండి అందరికీ. అంటే ఓన్లీ స్పాండైలోసిస్లో కాదు, స్పాండిలోలిస్థెసిస్లో కాదు, అసలు స్పైనల్ ప్రాబ్లమ్స్లో సర్జరీలు నిజంగా చేయించుకోవాలా లేదా అనేది పాయింట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఫస్ట్ పాయింట్, అకార్డింగ్ టు WHO ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అంటారు. అంటే 100 మందిలో 5గురికి మాత్రమే సర్జరీ అవసరము, మిగతా 95 మందికి సర్జరీ అవసరం లేదు. ఆ 95 మంది ఏం చేయాలి? నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినటువంటి ఆయుర్వేద లాంటి ట్రీట్మెంట్స్ 1 సంవత్సర పర్యంతరం తీసుకున్న తర్వాత అప్పుడు మీకు ఏమన్నా రెడ్ ఫ్లాగ్ సైన్స్ లేదా వార్నింగ్ సైన్స్ కనబడితే అప్పుడు సర్జరీలకు వెళ్ళమని సర్జరీ టెక్స్ట్ బుక్స్లో రాసి ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే 95 మందికి సర్జరీలు జరుగుతున్నాయి, 5గురికి మాత్రం వదిలివేయబడుతున్నారు. ఆయుర్వేదంలో సర్జరీలు లేకుండా ట్రీట్మెంట్ సాధ్యపడుతుంది. సో దాంట్లో ఇప్పటికీ మేము 7 లక్షల మందికి బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు నివారించగలిగాము మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాంబాబు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో గారు, అమ్మా చెప్పండి సార్. బ్యాక్ పెయిన్ వచ్చింది నాకు వెనకాల. ఓకే, బ్యాక్ పెయిన్ నుంచి కింద వరకు పాకుతుందండి. పోటుగా ఉన్నాయి, బిళ్ళలు వాడుతున్నాను. ఓకే, తగ్గట్లేదండి. ఏ ఊరండి మీది? గుడివాడ అండి. గుడివాడ. రేపు నేను విజయవాడలో ఉంటానండి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 040497181819 అనే నెంబర్కి. అక్కడ మా హాస్పిటల్ ఉంది, డాక్టర్లు ఉన్నారు. మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ చెప్పాల్సి ఉంటుందండి. రైట్ అండి. మెయిన్గా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి కూడా, అది ఎఫెక్ట్ స్పైన్ మీద చూపిస్తుందా సార్? డెఫినెట్గా చూపిస్తుందండి. స్ట్రెస్ అనేది ఏంటంటే అది మనకి స్ట్రెస్ని ఎక్కువ తీసుకున్నప్పుడు కొన్ని హార్మోన్స్ అనేవి బ్లడ్లోకి రిలీజ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇదేం చేస్తుంది? మన బీపీని పెంచుతుంది, మన హార్ట్ రేట్ని పెంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది, అండ్ మనకి ఒకటేసారి ఎనర్జీని కూడా ఎక్కువ చేస్తుంది. ఎందుకు చేస్తుంది ఇదంతా అంటే మనము ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ని తీసుకోవడానికి చేస్తుంది. అంటే ఎవరితోనైనా కొట్లాడడానికి లేదా ఆ సిచ్యువేషన్లో కొట్లాడడానికి లేదా ఆ సిచ్యువేషన్ నుంచి పారిపోవడానికి ఈ స్ట్రెస్ మనల్ని నిజానికి కాపాడుతుంది. కానీ ఆ స్ట్రెస్ని మాటిమాటికి తీసుకోవడం వల్ల మన కండరాల వ్యవస్థ మీద, ముఖ్యంగా కండరాల పనితనం ఏంటంటే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్, అంటే సంకోచ వ్యాకోచాలు మాత్రమే ఉండాలి. అలా స్ట్రెస్ జరిగినప్పుడు సంకోచావస్థలనే ఉండిపోతాయి కండరాలు. సో ఇంతకుముందు చెప్పినట్టు వెనకాల ఉన్న 120 కండరాలు అవి సంకోచావస్థలకు వెళ్ళిపోయి మన స్ట్రెస్ని పెంచేసి బ్యాక్ పెయిన్కి కారణమవుతూ ఉంటాయి. ఓకే సార్, స్పైన్ ప్రాబ్లమ్స్ గురించి, L4, L5 సమస్యల గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.